ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మహారాష్ట్రలో కూడా ఈసారి ఏదైతే మహాయత్కి ఎక్కువ మెజార్టీ ఇచ్చింది ఎవరో తెలుసా? మహిళలు. నిజంగా ఈసారి ఎన్నికల్లో మహారాష్ట్రలో మహిళలు బీజేపీ ప్రభుత్వానికి లేకపోతే ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారని చెప్పేసి మరోసారి స్పష్టంగా అర్థమవుతుంది. మహాయతి కూటమికి ఎక్కువగా మహిళలు పట్టం అటువైపు ఉండడానికి, వాళ్ళ మహాయతి కూటమిని నమ్మడానికి కారణం ఏంటంటే అత్యంత ప్రధానమైన ఒక పథకం ఉంది. ఆ పథకం ఏంటో నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. చూడండి, ఈ పథకం, దీని పేరు లాడ్లీ బెహన్ యోజన. మహారాష్ట్ర ప్రభుత్వం లాడ్లీ బెహన్ యోజనని గతం నుంచి అమలు చేస్తోంది. మీకు విషయం తెలుసా? ఈ లాడ్లీ బెహన్ యోజన కింద ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల ఆర్థిక సాయం అందించేవాళ్ళు. అట్ ది సేమ్ టైం ఆ ఆర్థిక సాయాన్ని ఈసారి లాడ్లీ బెహన్ యోజన కింద 2100కు పెంచారు. గత ప్రభుత్వం ఏదైతే ఏక్నాథ్ షిండే గవర్నమెంట్ ఉందో, ఏక్నాథ్ షిండే గవర్నమెంట్ ఇచ్చిన లాడ్లీ బెహన్ యోజన కింద 1500 రూపాయలు, దాన్ని 2500కు పెంచారు. ఇదే లాడ్లీ బెహన్ యోజనని మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కూడా, అప్పటి ముఖ్యమంత్రి, మొన్న మధ్యలో ముఖ్యమంత్రి వచ్చింది కదా, దీనికి ముందు శివరాజ్ సింగ్ చౌహాన్ ఉండే కదా, కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన, శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా గత ప్రభుత్వంలో లాడ్లీ బెహన్ యోజనని ప్రారంభించారు. అట్ ది సేమ్ టైం మహిళలకి మరొక ప్రోత్సాహం ఏంటంటే 2500 మంది మహిళల్ని, విమెన్ని, యువతులని పోలీస్ డిపార్ట్మెంట్లో అకామిడేట్ చేస్తామని చెప్పారు. అంటే మహిళా శక్తిని పెంచే విధంగా బీజేపీ కానీ ఎన్డీఏ కూటమి కానీ ప్రచారం చేసింది. ఇకపోతే ఫార్మర్స్ గ్యారంటీడ్ లోన్ వేవర్ అండర్ ది కిసాన్ సమాన్ యోజన. గుర్తుపెట్టుకోండి, ఇదేంటో తెలుసా? మన రుణమాఫీ. తెలంగాణలో రుణమాఫీ అమలు చేసింది కదా ప్రభుత్వం, ఆ రుణమాఫీ. మీరు ఒకసారి మహావికాస్ అఖాడా గురించి ఒకసారి చూడాలి. ఇక్కడ వాళ్ళ రైతులకు ఏమి ఇచ్చారు? ఫార్మర్స్ విల్ గెట్ లోన్స్ అప్ టు 3 lakhs, 3 లక్షల వరకు ఎవరైతే లోన్ తీసుకుంటారో ఆ రైతులకి 50,000 రీపేమెంట్లో 50,000 రూపాయల సబ్సిడీ ఇస్తామని చెప్పారు. వీళ్ళు ఏం చేశారు? రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఎట్ ది సేమ్ టైం అమౌంట్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 12,000 to 15,000 పర్ ఇయర్. ఏది? కిసాన్ సమాన్ యోజన కింద ఆర్థిక సాయాన్ని కూడా 12,000 ఇస్తున్నారు, మన దగ్గర రైతు బంధులాగానే అక్కడ కూడా ఆ 12,000ని 15,000కు పెంచుతామని చెప్పారు. సో ఇక్కడ రైతులు, మహిళలు కంప్లీట్గా బీజేపీ వైపు తిరిగినట్టుగా అర్థమవుతుంది. మీరు ఓటింగ్ పర్సంటేజ్లో చూస్తే కూడా మహిళల ఓటు శాతం ఎక్కువగా ఉంది. ఇది ఎన్డీఏ కూటమికి బాగా కలిసి వచ్చినట్టుగా తెలుస్తుంది మహారాష్ట్రలో. అట్ ది సేమ్ టైం ఇంకోటి చూడాలి, ఓల్డ్ ఏజ్ పెన్షన్. ఈ మొత్తం ఒకసారి నేను చదువుతాను. వీళ్ళవి వృద్ధాప్య పెన్షన్ని 1500 నుంచి 2100కు పెంచారు. అట్లాగే స్టెబిలిటీ ఇన్ ప్రైసెస్, అంటే నిత్యావసరాల ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఎందుకంటే ఇవి మహారాష్ట్రలో అర్బన్ ఏరియా కూడా దాదాపు 40% ఉంటుంది. మహారాష్ట్రలో పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయి, బాంబేతో పాటు పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి. ఈ అర్బన్ ఏరియాలో అక్కడున్న ప్రజలకు కావాల్సింది ఏంటి అంటే నిత్యావసర సరుకులు, వాటి ధరలు పెరగకుండా ఉండడం. ఇది కూడా ఎన్డీఏకు బాగా కలిసి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇకపోతే 25 lakh జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ అలవెన్స్ 10,000 పర్ మంత్ ప్రామిస్డ్. ఎవరికి? యువతకి ఇక్కడ 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. అట్లాగే ఎడ్యుకేషన్ కింద, ఎడ్యుకేషన్ అలవెన్స్ కింద నెలకి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. అట్ ది సేమ్ టైం 10 లక్షల మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. ఇది అర్బన్ ఏరియాలో ఉండే యువతని ఎక్కువగా ఆకట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అంగన్వాడీ ఆశా వర్కర్స్ ప్రామిస్డ్ శాలరీ 15,000 పర్ మంత్. మహారాష్ట్రలో అంగన్వాడీ ఆశా వర్కర్స్, ఇది మన ఆంధ్రప్రదేశ్లో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ఎఫెక్ట్ ఇచ్చింది. అంగన్వాడీ టీచర్ల పైన కొంత హెరాస్మెంట్, వాళ్ళ జీతాలు, వ్యవహారాలు చాలా గొడవైంది కదా. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో కొత్తగా ఏర్పడే ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ అంగన్వాడీలను ఆకట్టుకుని తీసుకొచ్చిన పథకాన్ని మహారాష్ట్రలో ప్రవేశపెట్టారు. అది వీళ్ళకి వర్కౌట్ అయింది. సో ఇక్కడ కూడా మహిళలు ఎక్కువగా అటువైపు టర్న్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపించాయి. అట్లాగే 45,000 రోడ్డు కనెక్టింగ్ ఏరియాలు పెంచుతామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల వరకు రోడ్లు విస్తరిస్తామని చెప్పారు. 30% రిడక్షన్ ఇన్ ఎలక్ట్రిసిటీ బిల్. కరెంట్ బిల్లులు మన దగ్గర ఉచితం ఇచ్చింది కదా గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంటు. మహారాష్ట్రలో ఎన్డీఏ గవర్నమెంటు కరెంటు బిల్లు పైన 30% తగ్గిస్తామని హామీ ఇచ్చింది. ఇకపోతే విజన్ మహారాష్ట్ర 2029ని 100 రోజుల్లోనే కంప్లీట్ చేస్తామని చెప్పింది. సో ఏదైతే ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు,
ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో ఈసారి ఎన్నికల్లో తీవ్రమైన ప్రభావం చూపించింది. ఇక్కడ ఏం కలిసి వచ్చిందంటే ఇండియా కూటమి ప్రభుత్వం ఎక్కడైతే తెలంగాణ కర్ణాటకలో ఉందో ఇక్కడ వాళ్ళు అమలు చేసిన హామీలు సరిగ్గా వర్కౌట్ కాలేదు, ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు అనే నినాదంతో పాటు ఎట్ ది సేమ్ టైం పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పిలిచారు ఈసారి ఎలక్షన్స్కి. ఆంధ్రప్రదేశ్లో కొన్ని కీలకమైన పథకాలని కలిపి మహారాష్ట్రలో బలంగా అక్కడి ప్రజలు నమ్మే విధంగా మోదీ కానీ లేకపోతే మహాయతి కూటమి కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది. ఇవాళ అదే భారీ విజయానికి కారణంగా తెలుస్తోంది. మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.